విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కష్టించి పనిచేస్తూ అత్యధిక ఉత్పత్తి సాధిస్తున్న వారికి కనీస వేతనాలు కూడా చెల్లించకపోవడం దుర్మార్గమని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నరసింహరావు మండిపడ్డారు. విశాఖ సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఉక్కు కార్మికుల సమస్యలను విశదీకరించారు. 5 మాసాల నుంచి జీతాల్లో కేవలం 30% మాత్రం ఇస్తూ 350% జీతాలు ఈ 5 నెలల్లో చెల్లించలేదు. ఇది దేశంలో ఎక్కడైనా ప్రభుత్వ రంగంలో ఈ విధంగా చేయడం రాక్షసత్వం తప్ప మానవత్వం కాదు. ఈరోజు ఉద్యోగులే కాదు, వాళ్ళ బిడ్డలు స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఏం చేశారు, కాలేజీలకు వెళ్ళేటువంటి బస్సులు ఆపేశారు, విద్యుత్ ఛార్జీలు 16 రెట్లు పెంచారు, హెచ్ఆర్ఏ లేకుండా చేశారు, లీవ్ జీతాలు ఇవ్వడం లేదు, కార్మికుల్ని జీతాలు ఇవ్వకుండా మాడిస్తే కడుపులు మాడి కాళ్ళ దగ్గరకు వస్తారు, ప్రైవేటీకరణ లొంగ తీసుకోవచ్చు అనే పన్నాగంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మికుల మీద కక్షగట్టి వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. 11,440 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. అందులో విఆర్ఎస్ ఇవ్వడానికి 506 కోట్లు కేటాయించారు. కానీ జీతాలు ఇవ్వడానికి 500 కోట్లు ఎందుకు కేటాయించరు? ప్రావిడెంట్ ఫండ్ మా డబ్బులు, కార్మికుల డబ్బులు అవి. లోన్ పెట్టుకోవడానికి లేదు, పిల్లలకు చదువుకి డబ్బులు కట్టడానికి లేదు, పెళ్ళిళ్ళు చేయడానికి లేదు. అలాగే కోఆపరేటివ్ థ్రిఫ్ట్ మా డబ్బులు, కార్మికుల డబ్బులు కోసి తాము యాజమాన్యం తమ ఇష్టం వచ్చినట్టుగా వేరే ఖర్చులకు ఉపయోగించుకోవడం ఏ రకంగా కరెక్ట్ అని అడుగుతున్నాం. దీనికి ఏం చేయాలి? కోర్టులకు వెళ్ళాలి. ఎంతకాలం అవుతుంది? అందుకని ఈరోజు మేము పోట్లాడకుండా 110% ఉత్పత్తి తీసుకొస్తున్నాం. కార్మిక వర్గం స్టీల్ ప్లాంట్లో ఈరోజు 110% ఉత్పత్తి సాధిస్తున్నది. ఎందుకని? ప్లాంట్ ఉత్పత్తికి ఆటంకం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో. కానీ దాన్ని అవకాశంగా తీసుకొని ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్లని 4,000 మందిని తొలగించాలని ఈరోజు కూడా ప్రయత్నం చేసింది. రోజు అదే ప్లాన్లో ఉన్నారు. కాంట్రాక్ట్ వర్కర్ లేకపోతే ప్రొడక్షన్ జరగదు. అందరూ హెచ్ఓడీలు క్లియర్గా చెప్పారు ఆ విషయాన్ని. కాంట్రాక్ట్ వర్కర్లు ఈరోజు కీలకమైనటువంటి పనులన్నింటిలో ఉన్నారు. పర్మనెంట్ కార్మికులు గత 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళ ప్లేస్లో పనిచేసేది ప్రధానమైన ఆపరేషన్ పనుల్లో కూడా కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు. కోకో అండ్ టాప్ మీద 40 డిగ్రీల వేడిలో నిరంతరం పనిచేస్తుంటారు. అట్లాంటి వాళ్ళని బలి తీసుకోవడం మంచిది కాదని చెప్పినా అవన్నీ మీకు అనవసరం. స్టీల్ సెక్రటరీ వచ్చి ఇక్కడ కూర్చొని అవన్నీ మీకు అనవసరం, ఉత్పత్తి గురించి మీకు అనవసరం, మీరు తొలగిస్తారా లేదా అని ఈరోజు టెంపరీ పాస్ ఇస్తామని అంటే 20 ఏళ్ళు 25 ఏళ్ల నుంచి కాంట్రాక్టర్ మారినా కూడా అత్యంత స్కిల్స్తో పనిచేస్తారు. వీళ్ళు అత్యంత నైపుణ్యమైనటువంటి వర్కర్లు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు తొలగించాలని అంటే ఈ ప్లాంట్ నడపాలనుకుంటున్నారా కేంద్ర ప్రభుత్వం, లేదా ప్రైవేటు వాడికి అడిగేటువంటి డిమాండ్ ప్రకారం? ప్రైవేటు వాళ్ళు మొదట అడిగేది ఏమంటే కార్మికులందరినీ, ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ తీసేయాలి, అందరినీ 10,000 రూపాయల జీతాల్లో వాళ్ళనే పెట్టుకోవాలా. ఇది ప్రతి మల్టీనేషనల్ కంపెనీ కానీ ప్రైవేట్ కంపెనీ డిమాండ్.